అండ్ కెమెరా పర్సన్ అనేది మూవీని బట్టి లేకపోతే ఈ కైండ్ ఆఫ్ వర్క్ ఆయన ప్రీవియస్గా చేస్తున్నారు కాబట్టి ఆయన సూట్ అవుతారే అని అలా ఉంటుందా, లేకపోతే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందా? ఎందుకంటే యూ రిపీటెడ్ ట్వైస్ సౌందర్యరాజ్ గారు అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా ఆయన. సో అదేంటి మీ మధ్య అండర్స్టాండింగ్ వల్ల, లేకపోతే ఆయన వర్క్ అంటే రెండండి, ఒకటి అని చెప్పలేను. ఓన్లీ అండర్స్టాండింగ్ ఉండి వర్క్ బాగాలేకపోతే కూడా కలిసి పని చేయలేము. సో వర్క్ బాగుంటుంది, అండర్స్టాండింగ్ ఉంది. యాక్చువల్గా బెంగాల్ టైగర్ అప్పుడు ఫస్ట్ 1-2 షెడ్యూల్స్కి ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు. ఎవ్రీడే ఏదో తెలియని క్లాష్ అనమాట. నేనేదో కమర్షియల్గా యాంగిల్స్ బ్లాక్స్ అంటూ ఉంటాను, ఆయన ఏదో డిజైన్కి వెళ్ళేవాళ్ళు. సో ఆ తర్వాత నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అతనికి అర్థమైంది, అతను ఏం చేస్తున్నాడో నాకు అర్థమైంది. మ్యూచువల్గా అండర్స్టాండింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఫస్ట్ 2 షెడ్యూల్కి ఏది అసలు సింకే లేదు. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ మధ్యలో ఒక 50% 60% షూటింగ్ అయిన తర్వాత నుంచి ఇద్దరికి కరెక్ట్ వేవ్ లెంత్ కుదిరింది, ఆ సింక్ కుదిరింది. ఆయన నేను అడిగాను, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, రషెస్ అన్ని చూసుకున్న తర్వాత రషెస్ చూసి నాకు నచ్చింది మనం ఇంతకుముందు కూడా చాలా సినిమాల్లో మనం చేసాము, మిగతా వాళ్ళు చేశారు. గ్రాండియర్ అనగానే ఒక 4 షార్ట్స్ పడితే ఇంత ఫ్లో రాదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నేనేం లేదు, నువ్వు చెప్పిన కథను తీశాను అన్నాడు అతను. సో ఆ రోజు అర్థమైంది అతను 100% కథను ఫాలో అవుతున్నారు. నాకు పేరు రావాలని నేను ఏ షార్ట్ ప్రయత్నం చేయలేదు. నువ్వు స్టోరీ చెప్పిన వెంటనే ఆయన నాకు లేచి మామూలుగా అప్రిషియేషన్ ఉంటుంది, షేక్ హ్యాండ్ ఇచ్చేసి దిస్ ఈజ్ యువర్ వన్ ఆఫ్ బెస్ట్ స్టోరీస్ కాదు, దిస్ ఈజ్ యువర్ బెస్ట్ స్టోరీ అని ఏదో చెప్పారు ఆయన. సో చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వగానే డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన ఆ మాటను గుర్తుపెట్టుకొని లాస్ట్ డే షూటింగ్ వరకు కూడా చెప్పేవాళ్ళు, స్టోరీ ఎలా చెప్పారో మీరు అలా చేయడానికి ట్రై చేశాను నేను. కెమెరామెన్గా నాకు పేరు రావడం కోసం ఈ సినిమాలో ఒక షాట్ కూడా పెట్టలేదు. సో అదే ఈరోజు తనకి నాకు మా ఇద్దరి ఫ్రెండ్షిప్కి కావచ్చు అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది. బీయింగ్ ఏ డైరెక్టర్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ మీకు మైండ్లో ఉండి మీరు రాస్తారు. సో ఆన్ సెట్స్కి వెళ్ళినప్పుడు కొన్ని ఎమోషన్స్ మీరు చెప్తారు, కానీ బీయింగ్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొన్ని అలా ఎమోట్ చేసేస్తారు, కొంతమందికి మీరు యాక్ట్ చేసి చూపించాల్సి ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ చేసేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అవి షూట్ చేసేటప్పుడు కానీ కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది? నాకు సెంటి సీన్లే కొంచెం అది మనకు అది ఆ ఎమోషన్ కొంచెం ఇబ్బంది. బట్ ఇందులో 1 or 2 సీక్వెన్సెస్ ఉన్నాయి, అవి చెప్పాలనుకునేటప్పుడు చేసి చూపించడం కూడా కొంచెం కష్టం. అలాంటివి ఎమోషన్ ఏదో వాక్ లేదంటే యాక్షన్, అరవడాలు, వార్నింగ్లు ఇలాంటివి ఈజీ ఎవరికైనా. సో అలాంటివి ఏంటంటే చాలా సెన్సిబుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటి అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బట్ అది కూడా ప్రాసెస్లో అది కూడా ఓవర్కమ్ చేస్తుంది. మీరు దుబాయ్లో కూడా చేసినట్టున్నారు కదా, దుబాయ్ అండ్ బ్యాంకాక్లో, అండ్ డెజర్ట్లో కూడా చేశారు. సో బాగా ఇబ్బంది అయి ఉంటుంది కదా? చాలా ఇబ్బంది అండి. 11 వరకు చేసేవాళ్ళం, మార్నింగ్ 7:37 నుంచి 11 వరకు చేసి 11 నుంచి పరిగెత్తేవాళ్ళం. అసలు ఎక్కడ షేడ్ ఉంటుందా, ఎక్కడ కార్ ఉంటే అందులో ఏసీ ఉంటుందా, ఎక్కడ క్యారవాన్ ఉంటుందా అని పరిగెత్తుకెళ్ళేవాళ్ళం. 11 నుంచి 11:30 నుంచి 3 వరకు అసలు బయటకు వస్తే ఇంకా మనం ఏదన్నా మాడిపోతామేమన్న ఫీలింగ్ వచ్చేది, అలా ఉండేది. ఒక టైంలో అయితే అమ్మాయి ఫెయింట్ అయిపోతుందా అన్న ఫీల్, ఇలా వణకడం అంటే దానికి హీట్కి అమ్మాయి వచ్చేసి ఏంటి సార్ ఇంత రొమాంటిక్ సాంగ్ తెచ్చి ఇక్కడ పెట్టారు, ఇంత హార్ట్గా ఇక్కడ తెచ్చి పెట్టారండి, హార్ట్గా ఉంది కదా సాంగ్ అందుకని హార్ట్ ప్లేస్లో పెట్టి. ఇప్పుడు చూస్తున్నప్పుడు విజువల్స్ చాలా బ్రైట్గా బాగున్నాయి, కానీ అప్పుడు చాలా 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 దారుణంగా ఉండేది. యాక్చువల్గా 1 month బిఫోర్గా షూట్ చేయాల్సింది, మేము ప్లానింగ్ చేసిన టైం కంటే 1 month డిలే చేసి వెళ్ళాం. అక్కడ మాకు కొట్టేసింది ఆ టైం. అప్పుడు మేము కరెక్ట్ టైంలో వెళ్తే క్లైమేటిక్ కండిషన్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. 30 ఉండాల్సింది 48-50కి వెళ్ళిపోయింది. సో మీ మూవీ 28th వచ్చేస్తుంది, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మీ ప్రతి మూవీకి ఏ కైండ్ ఆఫ్ కష్టం ఉంటుంది, మేబీ మీరు ఆ విజువల్స్ మాకు చూపించడానికి ఎంత కష్టపడతారో ఇంటర్వ్యూతో తెలుస్తాము. మేమైతే నార్మల్గా వెళ్ళి చూసేస్తాము, బాగుంది అనుకుంటాము. నార్మల్గా చూస్తారు, ఆ నార్మల్గా చూసినప్పుడు నిజాయితీగా మనం చేసిన ప్రయత్నం కన్వే అవుతుంటుందని నేను నమ్ముతాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. 28th మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి, అండ్ మీ అప్కమింగ్ మూవీస్ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ అప్కమింగ్ మూవీస్ ఏమైనా ప్రిపేర్డ్ ఉన్నారా? స్టోరీ రాస్తున్నానండి, ఇంకా టైం పడుతుంది. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.